నువ్వు ఏ తల్లినైనా తిట్టొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చా? ఆ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి పుట్టిన పార్టీయే కదా. ఆ పార్టీలో ఉంటూ నువ్వు నీకు పర్మిషన్ ఏంటయా? మేము ఎందుకు తీసుకోవాలి నీ పర్మిషను? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ పర్మిషన్ ఏంటి? బోర్డు పర్మిషన్ మళ్ళీ మూడింటికి ఫోన్ చేసి సినిమా ఆపుతాడు. నీకు ఒక రీల్ తగలబెడతాడు. అసలు రీల్ ఆడ తెచ్చినారా నాయన? ఎప్పుడో పోయింది అది జమానాలో. నువ్వు పాతకాలంలోనే ఉన్నావు. కాబట్టి అనేది ఏంటంటే ఎన్టీఆర్ అభిమానులు అనేవాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారని ఎప్పుడు అనుకోవద్దు. కానీ మా ఓపికకు కూడా ఒక సహనం అనేది ఉంటుంది. ఈ రోజు నిజంగా చెప్తున్నాం, మేము కన్వీనర్లు అందరం అనుకుంది, ఒకవేళ మా హీరో గారు ఒకవేళ కలిసి ఉన్నా వద్దు అనే వారిస్తారు. ఆయన పొమ్మని ఆయన అసలు ఒప్పుకోరు. కానీ మేము ఆయన చెప్పినా కూడా ఈసారి మాత్రం ఆగేవాళ్ళం కాదు. ఇక గుర్తుంచుకోండి, చాలు 25 ఏళ్ళు ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో ఎవరో ఒకడు తల్లా తోక ఉండదు. వాడు 5 ఏళ్ళు ఉంటాడు, తర్వాత పీక్తాడు. ఎటు పోతారో వాడికే తెలియదు. వీళ్ళందరూ మోపవుతారు. ఎప్పుడు వీడు పోతే ఇంకోటి వస్తాడు. ఏనా ఇదంతా? మీరు ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడుగా ఉంటే ఉండు, లేదు అంతే. అసలు నువ్వు ఢీ కొట్టలేని వ్యక్తితో ఢీ కొట్టాలని అనుకుంటే మాత్రం ఆ బజార్లో కూడా నువ్వు తిరగలేవు. ఇంకోటి, నువ్వేదో సినిమా వేస్తే కాల్చేస్తా అంటున్నావు. ఏం కాలుస్తావాను? నీ ఊర్లోనే కాదు, నీ ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని థియేటర్లలో ఈసారి ఎన్టీఆర్ గారి సినిమా పడుతుంది. వాపు చూద్దాం. ఆయన మీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే నీ బోర్డు పెత్తనం ఏది? మళ్ళీ మధ్యలో నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా? ఎవరి కోసం తీసుకోవాలి? మరి ప్రభుత్వానికే చెప్పాల్సి ఉండే, నా ఊర్లో కుదరదు ఎన్టీఆర్ గారి సినిమా వేయొద్దని చెప్పి నువ్వు ప్రభుత్వానికి చెప్పుకోవాల్సి ఉండే. నువ్వెందుకు అభిమాన సంఘాలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? దిస్ ఈజ్ నాట్ రైట్. ఒక పొలిటీషియన్ అనేవాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేయకూడదు, సోషల్ యాక్టివిటీని తయారు చేయాలి. అంటే సమాజానికి ఉపయోగపడే చెప్పు నువ్వు ఏదైనా ఉంటే. అంతేగాని పాలిటిక్స్ని సినిమా రంగాన్ని ఎట్లా కలుపుతావు? 25 ఏళ్ళు చలనచిత్ర రంగంలో మా హీరో గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చారు. కాబట్టి ఆయన గారు ఆ రోజు వార్ 2 ఫంక్షన్లో ఏం మాట్లాడారు అసలు నువ్వు విన్నావా? అసలు పూర్తిగా జ్ఞానంతో వినాల. ఆయన ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొని వచ్చాడన్నది చెప్పాడు తప్ప వేరే ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. మీరు దాన్ని వక్రీకరణ భాషలో ఇదేదో దీంతో ఒక దెబ్బతో ఇండియాలో ఫేమస్ అయిపోదాం అని, స్వామి అది కుదరదబ్బా. అది ఎన్టీఆర్ అనే వ్యక్తి పలు భాషల్లో, పలు రాష్ట్రాల్లో, పలు దేశాల్లో చాలా ప్రముఖమైన నటుడు. ఆయన ఇచ్చే సందేశం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తితో ఈ భూత పురాణం అనే ప్రసాద్ ఏమిటికి మాట్లాడతాడు? ఇప్పుడు మా అందరం కోరుకునేది ఒకటే అండి, ఈ మిస్టర్ సోకాల్డ్ ప్రసాద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గారు ఏదో ముందు మాట్లాడేసి రాత్రిపూట తెల్లారుజామున అది జోష్లో మాట్లాడిండో ఎట మాట్లాడిండో ఆ 3 కంటే అది మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ డే ఏదో ఒక బెడ్రూమ్లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టేసి నా పని అయిపోయిన చేతులు దులుపుకుంటే కుదరరు. మీరు బహిర్గతంగా అందరు ప్రెస్ వాళ్ళని పిలిచి, ఎన్టీఆర్ అభిమానులను పిలిచి, అక్కడ బాధ్యుల్ని పిలిచి, మీరెవరైతే ఫోన్ చేసి బెదిరించారో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీరు క్షమాపణ చెప్పండి. ఆత్మాభిమానంతో కూడిన అభిమానులకి తేడా ఉంది. అది ఎట్లా అంటే పోరాడే తత్వం, అంటే మామూలుగా అభిమానించేది కాదు ప్రతిదీ. అలా నా మీద కూడా ఒక సర్వే చేసిన అద్భుతంగా ఉంది, చేసేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆయన. సో అటువంటి చేసుకుంటూ చేస్తూ ఇలా ఈ 3 సినిమాలు ఎంతో నా జీవితంలో ఇంతకుముందు ఎన్నో ఇచ్చారు, 3 వరుసగా ఇవ్వడం నుంచి నా 2వ ఇన్నింగ్స్ అని. జనరల్గా అందరూ 2వ ఇన్నింగ్స్ అంటే కొంచెం స్టార్డం తగ్గినప్పుడు మళ్ళీ ఒక 2వ ఇన్నింగ్స్ అంట. నాకు అది కాదు, చూపిస్తా ఇంకా ముందు
అఖండ తర్వాత ఏంటో నా యొక్క ప్రస్థానం ఇంకా ఈ చలనచిత్ర పరిశ్రమలోని అదంతా నేను ఇంతకుముందు ఏం చూసి ఇతనికి ఇంత అహంకారం అని అనుకుంటారని నన్ను చూసి నాకే ఒక ఇదని ఒక పదులైన పొగరని చాలా సంతోషం. ఎందుకంటే నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్, అలాగే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం. ఒక సినిమా పూర్తి చేసుకుని ఆ సినిమా ఎలా ఆడుతుందా అని నిద్రాహారాలు మానేసి దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సినిమా విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఇవ్వండి అని మనల్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రేక్షక దేవుళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా అభిమానులకు నేను చేస్తున్న ఏదో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారానో లేకపోతే ఒక హిందూపూర్ ప్రజాప్రతినిధిగాను ఎమ్మెల్యేగాను నేను కాకుండా ఒక కళాకారుడిగా కూడా నేను చేస్తున్న దానికి ఇన్స్పైర్ అయ్యి ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది అభిమానులు కూడా వాళ్ళు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.